అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పడుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ, వేదసారంలో గత ధారావాహికలో శక్తి యొక్క స్వరూపం, శక్తి ఏ వర్ణములో ఉంది అనేటువంటి లక్షణాన్ని మనము చాలా విరివిగా తెలుసుకొని ఉన్నాం. అనగా శక్తితత్వము ఎంతవరకు వ్యాప్తి చెంది ఉంటుంది అనే ప్రశ్న. మామూలుగా ప్రతి ఒక్కరూ శక్తి ఉపాసనకు ఉపదేశములు, ఆదేశములు, జపములు, అనుష్ఠానములు అనేటువంటి లక్షణాలను పెట్టుకొని అనేక మంది పీఠస్థాపనలు చేస్తూ ఉన్నారు. పీఠములు అంటే ఏమిటి? ఈరోజు ఏవేవో కొత్త కొత్త దేవాలయాలు, అందులో కొత్త విగ్రహములు, అక్కడ ఉపాసనములు, ఈ రకమైనటువంటి లక్షణములతో కూడి ఉన్నటువంటి అనుష్ఠానాన్ని చేస్తే మనకు అన్ని రకాలైనటువంటి గొప్పదైనటువంటి మార్గాన్ని మనం చేరుకోవచ్చు అని ఈ మధ్య ప్రసారం ఎక్కువైపోతుంది. అయితే వేదములో వచ్చినటువంటి లక్షణాలు ఎలా ఉన్నాయి అని అంటే, మంచి మాటలు వినాలి, మంచిని మాత్రమే ఆచరించాలి. అప్పట్లో ఈ దశమహావిద్యలకు సంబంధించినటువంటి దేవాలయాలు కానీ, వాటి అనుష్ఠానాలు కానీ ఏవి బహిరంగంగా లేవు. అన్నీ ఇప్పుడు బహిరంగం అయిపోయినాయి. వారాహి, రాజశ్యామల, భగల అని ఈ రకమైనటువంటి మహావిద్యలన్నీ కూడా బహిరంగం అయిపోయినాయి. ఉపాసనా మార్గంలో గురువు దగ్గర నుండి తాను దీక్ష తీసుకొని ఆ అనుష్ఠాన మార్గంలోకి మాత్రమే తాను వెళ్ళిపోవాలి. అప్పుడు కానీ తాను ఒక యోగ్యముగా ఉండేటువంటి వ్యక్తిగా, యోగిగా మారడు. కానీ నేటి సమాజంలో ఏమైపోయింది అంటే, అవన్నీ బహిరంగ రహస్యములుగా వెళ్ళిపోయినాయి. వారాహి నవరాత్రులు కావచ్చు, భగలా ఆరాధన కావచ్చు, దశమహావిద్యలు కావచ్చు, ఇందులో వాడేటువంటి పదార్థములే కానీ, ఇంకా ఏవైనా కానీ, శారదా తిలకం అనేటువంటి గ్రంథం, లేక శాక్త తిలకం అనేటువంటి గ్రంథములన్నీ మనకు అనేక రకాలుగా చెప్పబడ్డాయి. అందులోనూ పూర్వము నుండి మనకు వస్తున్నటువంటి ఆచారాలు ఏమిటి అంటే, నగాయత్రయాః పరం మంత్రం నమాతుః పరదైవతం. తల్లిని మించినటువంటి దైవము, గాయత్రీ మంత్రాన్ని మించినటువంటి మంత్రము, ఇవి రెండూ కూడా వీటికంటే గొప్పదైనటువంటి లక్షణాలు ఎక్కడా లేవు. వీడు ఇంట్లో ఉండేటువంటి తల్లిని, చెల్లిని, వీళ్ళను చూసుకోడు, కానీ బయటికి వెళ్ళి మాత్రం మాతృదేవో భవ అని చెప్పి పీఠములు పెట్టుకొని పెట్టేటువంటి వ్యవస్థలోకి మనం వెళ్ళిపోయినాం. వారాహి, బగళ, రాజశ్యామల ఇవన్నీ ఉపాసనా మార్గంలోకి వెళ్ళిన తర్వాత తాను ఒక్కొక్కటిగా వేదాధ్యయనాన్ని, వేద అధ్యాపనాన్ని, షడంగాలని పూర్తిగా నేర్చుకొని తాను షోడశాక్షర మంత్ర దీక్షకు వెళ్ళిపోవాలి. శ్రీ షోడశాక్షరీ మంత్ర అని మనకు లలితా సహస్రనామంలో వచ్చేటువంటి అమ్మవారి యొక్క నామం. అలా వెళ్ళాలి అని చెప్పినారు. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితః భర్తా చ స్త్రీకృతం పాపం శిష్య పాపం గురోర్వ్రజేత్. మనం ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఆరాధన చేస్తూ మంత్ర ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మనము చేసేటువంటి మంత్రంలోని సగభాగం గురువుకు వెళ్ళిపోతుంది. లేదు, ఉపదేశం తీసుకున్నటువంటి మంత్రాన్ని గనక నీవు చేయకపోతే గురువు చేసేటువంటి అనుష్ఠానంలో సగభాగం
విద్యార్థికి శిష్యుడికి వచ్చేస్తుంది. గురువు విద్యార్థి ఇద్దరూ గనక జపాన్ని ఆచరించకపోతే ఇద్దరి యొక్క పతనం ప్రారంభమవుతుంది. అందుకే చూడండి, చాలా వరకు మేము ఉపాసకులము అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా పతనానికి దారి తీయడానికి కారణం ఇదే. లేనటువంటి మంత్రాలను వంశానుగతముగా వచ్చేటువంటి మంత్రాలను గాక కొత్త మంత్ర ఉపదేశాన్ని తీసుకొని అనుష్ఠానం చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది. శిష్య పాపం గురోరు వ్రజేత్, రాజా రాష్ట్రకృతం పాపం. రాజు చేసినటువంటి, రాష్ట్రము చేసినటువంటి పాపమంతా కూడా రాజు భరిస్తాడు. ఎందుకంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు రాజు. రాజపాపం పురోహిత, రాజు పురాన్ని హితం కోరేటువంటి వాడు రాజుకు సంబంధించినటువంటి ఒక గొప్పనైనటువంటి వ్యక్తి ఉంటాడు. తాను చేసేటువంటి పాపాలన్నింటినీ తాను హరిస్తాడు. భర్తాచ స్త్రీ కృత పాపం, భర్త చేసినటువంటి పాపాలను స్త్రీ హరిస్తుంది, ఇంట్లో ఉండేటువంటి నోములు వ్రతాలు ఇలాంటివన్నీ చేసుకొని. శిష్య పాపం గురోరు వ్రజేత్, శిష్యుడు చేసినటువంటి పాపాన్ని గురువు హరిస్తాడు. కానీ ఇక్కడ పాపాలు చెయ్యమని చెప్పలేదు. ఈ రకంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అనుష్ఠానాన్ని చెయ్యాలి అని చెప్పినారు. అథ నిత్యో నారాయణ బ్రహ్మా నారాయణ శివశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ ద్యావా పృథివ్యౌ చ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ నారాయణ ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. నువ్వు ఏది ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. నోటి నిండా ఆ పరమాత్మకు సంబంధించినటువంటి అష్టాక్షరి మంత్రాన్నో పంచాక్షరి మంత్రాన్నో జపిస్తే చాలు. శ్రీమద్ భాగవత మహాపురాణంలో అజామీళోపాఖ్యానంలో వస్తుంది. అజామీళుడు అనేటువంటి వాడు అనేకమైనటువంటి పాపాలను చేసి కొడుక్కు నారాయణ అని పేరు పెట్టుకొని పిలిచి 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 అవసాన దశలో వైకుంఠానికి వెళ్ళిపోయినాడు అని మనకు భాగవత మహాపురాణం చెప్తోంది. అంటే మనము దేహత్యాగం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తాము అనేటువంటి విషయాన్ని విడిచిపెట్టాలి. కానీ ఉన్నప్పుడు మాత్రం మనము సౌఖ్యంగా ఉన్నాము కదా, మనతో ఉండేటువంటి పరివారం కూడా సుఖముగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో బతకాలి. అప్పుడు నీవు స్వర్గంలో ఇక్కడే ఉంటావు. నీవు దేహత్యాగం చేసిన తర్వాత ఎక్కడికో వెళ్ళి నేను చూస్తానా, అప్పటి కోసం నేను ఇక్కడ దాన ధర్మాలు చేస్తాను అనుకోవడం వ్యర్థం. అలాంటి లక్షణాలు మనకు ఈ వేదంలో అనేక రకాలుగా చెప్పబడ్డాయి. అందులోనూ 12 మాసములు ఉన్నాయి. మామూలుగా మనం చైత్రము, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అని 12 నెలలు 6 ఋతువులు మనము ఒకే దగ్గరికి వేసి చెబుతూ ఉంటాం. మామూలుగా ప్రతిరోజు సంవత్సరే ఆయనే ఋతౌ మాసే పక్షే తిథౌ అని ఈ రకంగా సంకల్పం, సమ్యక్ కల్పం, మంచి మాటలను కల్పించినటువంటి లక్షణాన్ని మనం చెబుతూ ఉంటాం. అందులోనూ మనం ఏమి చేస్తాము అంటే 12 నెలలను లెక్కిస్తాం. 12 నెలలు ఒక్కొక్కసారి 13 నెలలుగా మారుతాయి. దాన్ని మనం అధిక మాసము అని అంటాం. ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటిది అధిక మాసమే. ఈ అధికము ఏ రకంగా ఏర్పడ్డది? మనకు మామూలుగా పంచాంగ గణనలో సౌరమానము, చాంద్రమానము అని 2 విధాలుగా ఉంది. ప్రతి 33 నెలలకు ఒకసారి ఈ యొక్క అధిక మాసం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. దాన్ని మలమాసము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అధిక మాసానికి కాలము ఏ రకంగా ఉంది? కాలా అప్సుని విశంతే ఆపసూర్యే సమాహితాః. మామూలుగా నెల అంటే 29.5 రోజులు. ఇలా సంవత్సరానికి 11 రోజుల చొప్పున మిగులుబడి ఒక దగ్గరికి వస్తుంది. 10, 9, 8 రోజులు ఇలా మిగులుబడి మళ్ళీ 29.5 రోజులు మిగిలిపోతుంది 2.5 సంవత్సరాలకు ఒకసారి. దానిని మలమాసముగా ఏర్పాటు చేసినారు. మామూలుగా ఈ మాసములకు ఒక్కొక్క పేరు ఉంది సంస్కృతంలో. మధు, మాధవ, శుక్ర, శుచి, నభ, నభస్య, ఇష, ఊర్జశ్చ, సహ, సహస్య, తపః, తపస్య అని ఈ రకంగా 12 పేర్లతో కూడి ఉన్నది ఈ యొక్క మాసములు వేదోక్తముగా. మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ నభస్యశ్చేషశ్చోర్జశ్చ సహస్య సహస్యశ్చ తపస్య తపస్యశ్చ ఉపయామగృహీతోసి అని ఈ రకమైనటువంటి పేర్లతో మనకు 12 నెలలు ఉన్నాయి, కాలంలో ఉన్నాయి. అలాంటి 12 నెలలని 2.5 సంవత్సరాల తరువాత ఒక అధిక మాసముగా వస్తూ ఉంది. ఈ అధిక మాసంలో చేయవలసినటువంటి లక్షణాలు ఏమిటి? ఈ అధిక మాసంలో వేద ప్రమాణముగా ఏ రకంగా చేయాలి? అందరూ ఏమంటున్నారు అంటే 33 సంఖ్యతో
ఏమైనా దానములు చేయాలి, 33 సంఖ్యతో ఏమైనా ఎవరికైనా ఇవ్వాలి, వాయనముగా ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. ఆ 33 సంఖ్యకి అందరూ ఏమంటున్నారు అంటే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు అని. ఇక్కడ వసు, రుద్ర, ఆదిత్య రూపములుగా చెబుతూ ఉన్నారు. వసు, రుద్ర, ఆదిత్య రూపములు పూర్తిగా కూడా మనకు ఈ పితృదేవతా గణములో వచ్చేటువంటి లక్షణములు. పితామహ ప్రపితామహానాం అని చెప్తూ ఉంటాం మామూలుగా శ్రాద్ధంలో. వసు, రుద్ర, ఆదిత్య రూపాన్ని వాళ్ళకే ఆపాదిస్తూ ఉంటాం. వాళ్ళు ఏ రకంగా ఉంటారు అంటే అష్టౌ దేవా వసవ సోమ్యాసహ, 8 కోట్ల మంది అష్టవసువులు అని. తర్వాత రుద్ర ఏకాదశ రుద్రానాం, 11 కోట్ల మంది రుద్రగణము అని. ద్వాదశాదిత్యానాం, 12 కోట్ల మంది ఈ రకముగా ఉండేటువంటి ఆదిత్యగణము అని ఈ రకంగా చెబుతూ ఉంటారు. కానీ 33 కోట్ల మంది దేవతలకి ఈ 33 సంఖ్యకి ఈ అధిక మాసానికి ఎక్కడా సంబంధం కానీ పొందన కానీ లేదు. 33 కోట్ల మంది దేవతలు ఏ రకంగా ఉంటారు అంటే ఏ దేవా దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థ అప్సుషదో మహినైకాదశస్థ తే దేవా యజ్ఞమిమంజుషధ్వం. కంటికి కనబడేటువంటివి 3 మాత్రమే. 1 నీళ్లు, 2 భూమి, 3వది ఆకాశం. ఇంతకు మించి మనకు ఏ లోకము మన కంటికి కనబడదు. ఇది సత్యమైనటువంటి అంశం. ఈ 3 లోకములలో మాత్రమే ఈ 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని మనకు వేద ప్రమాణంగా చెప్తుంది. వేదమే ప్రమాణం. వేదంలో లేనిది బయట ఎక్కడ ఉండదు. బయట లేనటువంటిది వేదంలో రానే రాదు. అంటే సాంకేతికపరమైన, సాంఘికపరమైన లేక సామాన్యపరమైనటువంటి లక్షణాలు కానీ, లోకంలో మనకు జరుగుతున్నటువంటి అంశాలు కానీ ఏవి కానీ వేదానికే మూలముగా దగ్గరగా ఉంటాయి. పూర్తిగా తిరిగి వచ్చిన తర్వాత కూడా మనం ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాం కదా, ఇదివరకు ఫోన్లు లేవు కదా అనేటువంటి ప్రశ్న కూడా అందరికీ రావచ్చు గాక. ఇదివరకు ధ్యాన మార్గంలో మాట్లాడేటువంటి వాడు ఇక్కడ కూర్చొని తాను దలుచుకుంటే ఎక్కడి నుండో నిన్న రాత్రి నాకు కలబడింది కాబట్టి నేను వస్తున్నాను అని ఉత్తరం కబురు పంపేవాడు. ఇలాంటివి జరిగినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అది అంతా పోయి మనం ఇప్పుడు నిమిషాల్లో మాట్లాడుకునే స్థితికి వెళ్ళిపోయినాం. అంటే వేద ప్రమాణంలో ఉన్నటువంటి దాని ద్వారానే సాంకేతిక అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంది. ఫోన్లో మామూలుగా మనం ఒక సిమ్ కార్డు వేస్తూ ఉన్నాం. దేవుడి కింద కూడా మనం ఒక యంత్రాన్ని పెడుతూ ఉన్నాం. అదే కదా మనకు ఉన్నటువంటి లక్షణం. మనము చేసినటువంటి మంత్రశక్తి పూర్తిగా ఆ రాగి రేకులో పూర్తిగా ఇమిడీకృతమై అక్కడి నుండి అంతటికీ వ్యాప్తి చెందుతూ ఉంది. అది దేవాలయానికి ఉండేటువంటి లక్షణం. ఈ అధిక మాసంలో ఉండే ఏ దేవా దివి, ఈ 33 కోట్ల మంది దేవతల్లో 11 కోట్ల మంది దేవతలు ఆకాశంలో ఉంటారు. మరి ఆకాశం నుండి మనకు కండ్లకు కనిపిస్తున్నారా? ఇందులో వెంకటేశ్వర స్వామి కానీ, నారాయణమూర్తి కానీ, ఇంకా వగైరా దేవతలు మనం చూస్తున్నటువంటి దేవతలు ఎవరు అక్కడ లేరు. ఆకాశంలో సంచరించేటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో అవి 11 కోట్ల గణములు. ఏ దేవా దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థ. భూమి మీద జంతువులు, తర్వాత ఈ చరములు అచరములు ఏవైతే ఉన్నాయో పాములు, తేళ్లు, మానవులు, వీళ్ళందరూ కూడా భగవత్ స్వరూపులే. పృథివ్యా మధ్యేకాదశస్థ అప్సుషద. అప్సు అంటే నీళ్లు. నీళ్లలో ఉండేటువంటి జలచరాలు ఏవైతే ఉన్నాయో అప్సుషదో మహినైకాదశస్థ, వాళ్ళు 11 కోట్ల మంది. నీళ్లలో ఉండేటువంటి జీవరాశులు 11 కోట్లు. అవి తిమింగలాల లేక ఇంకా ఏవైనా ఉండేటువంటివి, చేపలు, చిన్న చేపలు అంటాం, ఇంకేవేమో ఉంటాయి, తాబేళ్ళు, ఇవన్నీ కూడా ఆ నీళ్లలో ఉండేటువంటి ఆ జలచరాలు. ఇవన్నీ కలిపితే 33 కోట్ల మంది దేవతలు అవుతున్నారు. ఇక్కడ ఏ దేవత అనేటువంటి శబ్దముతో ఎక్కడా చెప్పబడలేదు. ఇవన్నీ తృప్తిగా ఉండాలి అని మనము ఈ దాన ధర్మాలు చేస్తూ ఉన్నాం. దానమును నేను చేస్తున్నాను అని చెప్పుకోవడం నువ్వు చేసినటువంటి దానానికి పూర్తిగా నిష్ఫలమే. ఏదైతే నీవు దానాన్ని ఆచరిస్తూ ఉన్నావో పక్కవాడికి కూడా తెలియనటువంటి స్థితిలో ఉండాలి. అది మనకు చెప్పినటువంటి ధర్మ మార్గం, మన భారతదేశానికి ఇచ్చినటువంటి మార్గం. ఎవరినైనా చదివించాలి. అన్నేన క్షణికాతృప్తి యావజ్జీవంచ విద్యగా. అలా 33 నెలలు జరిగిన తర్వాత వచ్చేటువంటి నెల ఈ మలమాసము అని పేరు. ఈ ఒక్కొక్క నెలకు అనంత, అచ్యుత, చక్రి, వైకుంఠ, జనార్దన, ఉపేంద్ర, వామన అని ఒక్కొక్క నెల ఒక్కొక్క అధిష్టానమైనటువంటి పురుష దేవతలు, స్త్రీ దేవతలు 2 రకాలుగా ఉన్నారు. ఈ దేవతలలో ఉండేటువంటి నెలల్లో ఒక అధిక మాసం అనేటువంటిది మాత్రం మిగిలిపోతూ ఉంది.
కాబట్టి దీనిలో ఏవైనా ఉత్తమమైనటువంటి మార్గములను చేరుకోవడానికి మనం మంచి పనిని ఏదైనా చేయాలి అని ఋషులందరూ కూడా సంకల్పం చేసినారు. చేసి ఉత్తమమైనటువంటి మాసం అంటే ఈ మలమాసంలో వివాహ, ఉపనయన, యజ్ఞయాగాది ప్రతిష్టాది కార్యక్రమాలు నిషిద్ధం. కామ్యకర్మలు చేయకూడదు. కామ్యకర్మలు కాకుండా లోక కళ్యాణం కోసం ఏవైనా చేయవచ్చు. అలాంటి సమయంలో ఇక్కడ ఏమి చెయ్యాలి, ఏ రకంగా చెయ్యాలి అంటే కలియుగంలో ప్రప్రథమంగా చేయాల్సినటువంటిది దానము అని చెప్పబడ్డాయి. దానములో ఏ దానము చెయ్యాలి అని అంటే ముందుగా విద్యాదానం చేయమన్నారు. ఆ తర్వాత అన్నదానం చేయమన్నారు. అన్నదానం మహాదానం విద్యాదానం అతఃపరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్యయా. అన్నం పెట్టినావు, జామాత జఠరం జాయ జాతవేద జలాశయ అని చాణక్యుడు చెప్పినటువంటి మాట. జామాత అంటే ఇంటికి వచ్చినటువంటి అల్లుడు, జఠరం అంటే కడుపు, జాయ అంటే భార్య, జాతవేద అంటే యజ్ఞేశ్వరుడు, జలాశయ అంటే తటాకములు. ఇవి ఎంత నింపినా వాడికి తృప్తి అనేటువంటిది మాత్రం ఏ కోశాన ఉండదు. అల్లుడికి ఎంత పెట్టినా తక్కువే అవుతుంది, జఠరం కడుపుకు ఎంత తిన్నా తక్కువే అవుతుంది, జాయా భార్యకు ఎంత ఇచ్చినా కానీ సుఖము ఉండదు, జాతవేద అగ్నికి ఎంత వేసినా హూతమైపోతుంది, జలాశయ ఎంత తటాకంలో నువ్వు ఎన్ని నీళ్లు పోసినా అవి మళ్ళీ నీళ్లు కోరుతూనే ఉంటాయి. ఇవి తృప్తిగా ఉండవు అని చాణక్యుడు చెప్పినటువంటి మాట. అలాంటి వాళ్ళనందరినీ ఒక పక్కన కూర్చుండబెట్టి మనం ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా కానీ మనకు ఫలం అనేటువంటిది ఉండదు. తృప్తి లేనటువంటి జీవితాన్ని మనం అనుభవించకూడదు. అలా ఈ పురుషోత్తమ మాసంలో, అధిక మాసంలో ప్రప్రథమంగా చేయాల్సింది ఏమిటి అంటే దానము అని చెప్పబడ్డది. అందులో అన్నదానం. అన్నం తింటాడు, క్షణానికి నాకు కడుపు నిండింది అని వెళ్ళిపోతాడు. అన్నదానం మహాదానం. విద్యాదానం అతఃపరం. ఇంకొక దానం ఉంది, దాని పేరు విద్యాదానం. ఈ విద్యాదానాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారికి సర్వ సుఖములు కలుగుతాయి. ఎందుకంటే నీవు చదువుకొని వెళ్ళిపోయినా కానీ ఫలానా అక్షరం నాకు ఒక ఉపాధ్యాయుడు నేర్పించినాడే, ఒక గురువు గారు చెప్పినారే అని ఏదో ఒక రోజు, ఒక రాత్రిలో, ఒక పగలో నువ్వు చేసేటువంటి పనిలోనో ఉపయోగపడ్డప్పుడైనా నువ్వు తలుచుకుంటావు. ఆ అక్షరం అక్కడ పనికొస్తుంది. ఇది వేదము చెప్పినటువంటి మార్గం. అలాంటి వేదంలో నారాయణ సూక్తం చాలా ఉత్కృష్టమైనటువంటి సూక్తం. వేదానికి అధిష్టాన దేవత నారాయణుడు అని, వేద నారాయణుడు, వేద పురుషుడు, వేద పరమాత్మ. వేదాన్ని ప్రారంభం చేసేటప్పుడు హరిహి ఓం అని చేస్తారు, వేదాన్ని ఆపేటప్పుడు హరిహి ఓం అని ఆపేస్తారు. అంటే ఆ పరమాత్మ అయినటువంటి నారాయణమూర్తి స్మరణ లేనటువంటి వేద ప్రమాణాలు ఎక్కడా లేవు. అందుకని ఈ మాసం పురుషోత్తమ మాసం. పురుషోత్తమ మాసంలో అనేకమైనటువంటి దాన ధర్మాలు, కామ్యకర్మలు కాకుండా దాన ధర్మాలు చేయమని చెప్పినారు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవం అక్షరం పరమం ప్రభుం. సహస్రశీర్షం, మామూలుగా పురుష సూక్తంలో సహస్రశీర్ష పురుష అని అంటాం. సహస్రశీర్షం దేవం, ఇక్కడ సాక్షాత్తు దేవమే. 1000కి అనంతమైనటువంటి, సహస్రము అంటే లెక్కలేనన్ని అని. సహస్రము అంటే ఇప్పుడు 1000 అనే ఒక సంఖ్యను చెప్తున్నాం, కానీ అలా కాదు. శతముకు పైన, 100కు పైన ఉండేటువంటి వాటికి సంఖ్య లేదు, అసంఖ్యాకమైనటువంటి సంఖ్య అని. అనంతమైనటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు. విశ్వాక్షం, విశ్వమంతా చూడగలిగేటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు. విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవం, ఈ విశ్వాన్ని పరిపాలించేటువంటి వాడు నారాయణుడు. విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం ప్రభుం. మనం చదువుకునేటువంటి 4 అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఈ అక్షరాలతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ అయినటువంటి ఈ నారాయణుడు మనకు దేవుడు అవుతున్నాడు, ఆయన ప్రభు అవుతున్నాడు. ఆయననే మనము నిత్యము ఆరాధించాలి. అంతఃశాక్తం, ఎప్పుడు కూడా అమ్మవారిని ధ్యానించాలి. బహిశ్శైవం, పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి, నారాయణమూర్తిని కొలవాలి. అందుకే భాగవతంలో చేతులారంగ శివుడిని పూజింపడేమి, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేమి అని మనకు పోతున్న భాగవతంలో వచ్చినటువంటి అంశం. అలాంటి పరమాత్మను మనం ఆరాధిస్తూ ఉండాలి. విశ్వన్నారాయణం దేవం, ఈ విశ్వానికంతా కూడా దైవము నారాయణుడే అవుతున్నాడు.
అలాంటి నారాయణుడు అక్షరం పరమం ప్రభుం. అక్షరములు అంటే నశించనటువంటివి అనేది కూడా ఇంకొక పర్యాయపదం ఉంది. అంటే ఎన్ని నశించినా అక్షరములు నశించడం లేదు. అక్షరములు అంటే వాక్కులు, మాటలు నశించవు కదా. దానికి ప్రమాణం మళ్ళీ వేదమే చెప్తూ ఉంది. అక్షరం పరమం ప్రభుం. అలాంటి కనిపించినటువంటివి, అంతం కానటువంటివి, మాయమైపోయినటువంటివి, ఎల్లవేళలా జీవించి ఉండేటువంటివి, జీవముతో మనందరి మధ్య కలిగి ఉండేటువంటి అక్షరాలకు ప్రభువైనటువంటి వాడు నారాయణుడు. అలాంటి నారాయణుణ్ణి మనం ఎల్లవేళలా ఆరాధించాలి అని ఈ వేదం చెబుతూ ఉంది. అంటే ఎక్కడికో వెళ్ళి ఆ దైవాన్ని పట్టుకొని ఆరాధించడం కాదు, అక్షరములలో ఉండేటువంటి లక్షణాన్ని వెతుక్కొని ఆ పరమాత్మను మనం ఆరాధించాలి అని ఈ వేదం చెబుతూ ఉంది మనకి. విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణ గుంహరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆర్తత్రాణ పరాయణుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడైనటువంటి పరమాత్మ అయినటువంటి ఈ నారాయణుడు శివం ఎల్లవేళలా శుభాన్నే కోరుతూ ఉంటాడు. మనకు కంటికి కనిపించేటువంటి సూర్యచంద్రులే కావచ్చు, మనం పీల్చుకునేటువంటి వాయువు కావచ్చు, మనము తాగేటువంటి నీళ్లు కావచ్చు, మనము నివసించి ఉన్నటువంటి భూమి కావచ్చు, మనకు ఆచ్ఛాదనగా ఉండేటువంటి ఆకాశం కావచ్చు, ఇవన్నీ ఆ పరమాత్మ తన యొక్క సృష్టిలోని భాగంగా మనల్ని ఆ ఆరాధనకు మనల్ని పుట్టించినాడు. అలాంటి పరమాత్మను ఎల్లవేళలా మనం వైదిక పరముగా, వేదోక్తముగా, వేదము చెప్పినటువంటి విధముగా మనం ఆచరించాలి. అలాంటి లక్షణాలను మనం ఎన్నైతే చేస్తామో పరమాత్మను చేరుకోవడానికి మనం దగ్గరగా అవుతాము. పరమాత్మను చేరుకోవడము అంటే వికుంఠస్య గతిర్నాస్తి వైకుంఠః. గతకులు లేనటువంటి ప్రయాణాన్ని మనం చేయగలుగుతాము. జీవితంలో మనకు ఉండేటువంటి చింతలన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనం ఎల్లవేళలా సుఖముగా జీవిస్తాం. రేపటి గురించి ఆలోచన చేయనటువంటి వ్యక్తికి మించినటువంటి సంపాదకుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఈ క్షణానికి మనం ఉన్నాం, రేపటి సంగతి మనకు అవసరం లేదు అనేటువంటి విషయంలో మనం ఎప్పుడైతే సుఖంగా ఉండగలుగుతామో అప్పుడు మనం పరమాత్మను చేరినట్టే. లేదు ఇంకా నాకు ఇహం రావాలి, భోగం రావాలి అనుకుంటే వాడు ఎప్పుడు కూడా కాలగర్భంలోకి కలిసిపోవడమే అవుతుంది. ఎంతోమంది అమరజీవులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయినా వారిని తలుసుకుంటూ మన జీవితాన్ని వాళ్ళలాగా బతకాలి అని మనం కోరుకుంటూ ఉన్నాం. వాళ్ళంతా వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళే. అలా ఈ వేదాన్ని, వేద అర్థాన్ని, వేదంలో ఉండేటువంటి రసాన్ని మనం ఎల్లవేళలా ఆస్వాదిస్తూ ఆ పరమాత్మ సేవను చేస్తూ వేదసారాన్ని వీక్షిస్తూ వేదసారంలో ఉండేటువంటి మంత్రముల యొక్క లక్షణములు, అదే విధముగా వేదములో ఉండేటువంటి లక్షణాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఈ వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.